వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్. నేను శ్రీనివాస్. ఇక అప్డేట్ చూద్దాం. కాంగ్రెస్ 6 గ్యారంటీల్లో ఉచిత బస్సు పథకం తప్ప మరో గ్యారంటీ అమలు కాలేదన్నారు మాజీ సీఎం కేసీఆర్. పటాన్చెరు పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద మెదక్ పార్లమెంట్ అభ్యర్థి వెంకట్రామరెడ్డికి మద్దతుగా కార్నర్ మీటింగ్లో పాల్గొన్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా కాంగ్రెస్ నాయకులు ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతున్నారని ప్రశ్నించారు. ఈ నెల 13న ఓటుతో కాంగ్రెస్కు బుద్ధి చెప్పాలన్నారు కేసీఆర్. కాంగ్రెస్ 6 గ్యారంటీలు 420 హామీలు ఇచ్చింది. ఒక ఉచిత బస్సు అనేది తప్ప ఇంకా ఏది కూడా నెరవేర్చలేదు. ఆ విషయం మనందరికి తెలుసు. రైతు బంధు అందరికి పడ్డదా? పర్లేదా? నర్సాపూర్లో కూడా వాళ్ళే 2 లక్షల రుణమాఫీ జరిగిందా? జరగలేదా? ఆనాడేమో ముఖ్యమంత్రి కేసీఆర్ ₹1,00,000 మాఫీ చేసిండు. నేను 2 లక్షలు మాఫీ చేస్తా, డిసెంబర్ 9 తారీఖు నాడు ఉదయం 9:30కే మొత్తం మీ రుణం మాఫీ చేస్తానని. జరగలేదు కదా? కరెంటు సరిగా వస్తుందా? మరి ఎక్కడికి పోయింది మన కరెంటు? అనేక హామీలు అరిచేతిలో వైకుంఠం చూపించినట్టుగా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన హామీ ఇచ్చినారు. విద్యార్థులకు 5 లక్షల కార్డు ఇస్తామన్నారు. రైతు కూలీలకు కూడా నెలకు ₹1,200 ఇస్తామని చెప్పినారు. ఫ్రీ బస్సు పెట్టి ఆటో రిక్షా కార్మికుల నోర్లు కొట్టినారు. సాగునీళ్లు లేవు. మిషన్ భగీరథ బ్రహ్మాండంగా పట్టణంలో ₹1 కనెక్షన్ ఇచ్చి, గ్రామాలలో రూపాయి కూడా లేకుండా ప్రతి ఇంటికి నల్లా ఇచ్చి, పుష్కలంగా వచ్చిన భగీరథ మంచినీళ్ళు కూడా మాయమైపోయినాయి. ఎక్కడికి పోయినాయి ఆ నీళ్లు? కరెంట్ ఎక్కడికి పోయింది? 5 నెలలనే ఇంత ఆగమాగం ఎందుకైతా ఉంది? ధాన్యం కొంటున్నారా? వడ్లు కొంటున్నారా? పోతలేవా? 500 బోనస్ వస్తున్నదా? బోనస్ బోగసే అయిందా? ఏది కూడా ఏ విషయంలో కూడా ఇదే పద్ధతిలో జరుగుతూ ఉంది. కాంగ్రెస్ 6 గ్యారంటీలు 420 హామీలు ఇచ్చింది. ఒక ఉచిత బస్సు అనేది తప్ప ఇంకా ఏది కూడా నెరవేర్చలేదు. ఆ విషయం మనందరికి తెలుసు. రైతు బంధు అందరికి పడ్డదా? పర్లేదా? నర్సాపూర్లో కూడా వాళ్ళే 2 లక్షల రుణమాఫీ జరిగిందా? జరగలేదా? ప్రభుత్వం నడపడం అంటే పాండబ్బా నడిపినట్లు కాదన్నారు మాజీ మంత్రి కేటీఆర్. కాంగ్రెస్ అరచేతిలో వైకుంఠం చూపించిందన్నారు. రేవంత్ రెడ్డి కొత్త అబద్ధాలు మొదలుపెట్టారని విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్కు 10 నుంచి 12 సీట్లు గెలిపిస్తే 6 నెలల్లో రాష్ట్ర రాజకీయాలను శాసించే పరిస్థితి వస్తుందన్నారు. నమో అంటూ నమ్మింటి మోసం చేయడమని మండిపడ్డారు. మళ్లీ మోడీ గెలిస్తే పెట్రోల్ ధర ₹400కు చేరుకుంటుందని కేటీఆర్ ఎద్దేవా చేశారు. కేసీఆర్ గారి ప్రభుత్వం పోయింది, అయ్యో మేము మా ఎమ్మెల్యే ఓడిపోతాడేమో కానీ కేసీఆర్ ముఖ్యమంత్రికి ఉంటాడు అనుకున్నారు కదా. ఎమ్మెల్యే ఓడిపోతే కేసీఆర్ ఎట్లా ముఖ్యమంత్రి అవుతాడు? అందుకే మీకు బెస్ట్ ఉపాయం చెప్తాను. మీకు బెస్ట్ ఉపాయం చెప్తాను. ఉపాయం ఏంటంటే, మీరు ఎవ్వరితో కొట్లాడే అవసరం లేదు, ఎవరితో పంచాయతీ పెట్టుకునే అక్కర్లేదు, ఎవరితో లొల్లి పెట్టుకునే అక్కర్లేదు. మీరు చేయవలసిందల్లా ఒకటి, నాగర్ కర్నూలుతో పాటు మాకు ఒక 10-12 ఎంపీ సీట్లు గెలిపించి 6 నెలల్లో తిరిగి కేసీఆర్ మళ్ళీ తిరిగి రాష్ట్ర రాజకీయాన్ని శాసించే పరిస్థితి వస్తుంది. గుంపు మేస్త్రి ఇంటికి పోయే పరిస్థితి వస్తుంది. ఇది పక్క. మీరు ఎక్కువ తక్కువ ఆగం కాకుర్రి. కల్వకుర్తోళ్ళు అయ్యో కరెంట్ లేకపోయా, కేసీఆర్ లేకపోయాని పరేషాన్ కాకుర్రి. అయ్యో రైతు బంధు పడకపోయాని ఆగం కాకుర్రి. అయ్యో 4,000 పెన్షన్ ఏమైనా ఆగం కాకుర్రి. మీరు చేయవలసిందల్లా ఒకటే, 13 మే నాడు బయటికి రండి. పొద్దున 7 నుంచి 9 మధ్యలో, సాయంత్రం 4 నుంచి 6 గంటల మధ్యలో మంచి చల్లటి పూట బయటికి వచ్చి ప్రవీణ్ అన్న గారి కారు గుర్తుకు బ్రహ్మాండమైన సంఖ్యలో ఓట్లేసి గెలిపించి పార్లమెంట్ పంపండి. 2 పార్టీలు కొట్లాడుతున్నాయి మనతో. ఒకటేమో ఛోటాబాయి కాంగ్రెస్, ఇంకోటేమో బడాబాయి ఎవడు? నమో అంటే ఇరికేనా? ఏంటి నమో అంటే? నమో అంటే నమ్మించి మోసం చేసేటోడు. లంగా, పచ్చి లంగా. ఏమేమి నరికినప్పుడు 2014లో, అయ్యో బహనో మిత్రో आप सभी लोग जन धन खाता खोलो, मैं धन 15 लाख डालता हूं. पटे 15 लाख
మరి అయినా సిగ్గు లేకుండా గుద్దుదామా? మళ్ళా బీజేపీ గుద్దుదామా? అయ్యో ఆచారి అయ్యో ఈచారి నేతావా? మళ్ళా జరగటానికి మన తప్పులు లేకుని మళ్ళా 15 లాక్ అన్నాడు. మా తమ్ముళ్ళకి చెప్పిండు 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తే సంవత్సరానికి అన్నాడు. మరి 10 కోట్ల 10 ఏళ్ళ ఎన్ని కోట్ల ఉద్యోగాలు రావాలి? 20 కోట్ల ఉద్యోగాలు రావాలి. వచ్చిన ప్రధాని మోదీపై కీలక వ్యాఖ్యలు చేశారు కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్. వేములవాడ రాజన్న గుడికి మోదీ రూపాయి నిధులు కూడా ప్రకటించలేదని ఫైర్ అయ్యారు. మోదీ పర్యటన రాజకీయాల కోసమే అన్నారు. కాశీని 100 కోట్లతో అభివృద్ధి చేసిన మోదీ వేములవాడకు నయా పైసా కూడా ఇవ్వలేదన్నారు. దేవుడి పేరుతో రాజకీయం చేసే బండి సంజయ్ వేములవాడి గుడి కోసం నిధులు ఎందుకు అడగలేదని ప్రశ్నించారు బోయినపల్లి వినోద్. ఇంకా మన నవోదయ విద్యాలయాలు ఇవ్వలేదు, ఇంకా అభివృద్ధి గురించి మాట్లాడకుండా ఒక మెడికల్ కాలేజ్ ఇవ్వలేదు, 1 రూపాయి ఇవ్వలేదు. ఈ కన్వీనర్ నియోజకవర్గానికి బండి సంజయ్ గారు పిలిస్తే 5 ఏళ్ళ 5 రూపాయలు తేలేదు. ప్రజలు ఎట్లా బాగుపడాలి, ప్రజలకు ఏం చేయాలి, ప్రజల భవిష్యత్ ఏంటి, ఇవన్నీ మాట్లాడకుండా డైవర్షన్ టాక్టిక్స్ ఇవన్నీ పక్కన తీసుకుపోతారు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇవాళ వేములవాడ పుణ్యక్షేత్రానికి వచ్చి మరి దైవ దర్శనం చేసుకోవడం చాలా సంతోషం. ఒక గొప్ప పురాతన మంత్రి రావడం చాలా సంతోషం. కానీ దానికోసం వచ్చినట్టు బండి సంజయ్ చెప్తున్న స్పీచ్ మోడీ గారు వచ్చింది దేనికోసం వచ్చాడు? ఎన్నికల సభకు వచ్చాడు, పుణ్యక్షేత్రాన్ని దర్శించుకున్నాడు. కానీ పుణ్యక్షేత్రాన్ని దర్శించుకున్నట్టు బిల్డప్ ఇచ్చాడు బండి సంజయ్ సభల స్పీచ్. ఏ ప్రధానైనా వచ్చిందా, ఏ ప్రధానైనా పుణ్యక్షేత్రానికి వచ్చిందా, వేములవాడకి ఏ ప్రధానైనా మోడీ గారు వచ్చిందానికి ఎవరు వచ్చిందా అని చెప్తాడు. వచ్చింది దేనికోసం? నీ ఎన్నికల సభ కోసం వచ్చాడు, పుణ్యక్షేత్రాన్ని దర్శించుకున్నాడు, తప్పులేదు. కానీ దానికోసం వచ్చినప్పుడు బిల్డప్ ఇచ్చాడు నోటునండి. నీ సంగతి చెప్పగా మోడీ. మెదక్ ఎంపీ రేసులో బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామరెడ్డి వెనుకబడ్డారా అంటే అవుననే సమాధానం వస్తోంది. స్థానికేతరత ఆయనకు పెద్ద తలనొప్పిగా మారింది. దీనికి తోడు వెంకట్రామరెడ్డికి పార్టీ కేడర్ సపోర్టు కూడా దక్కడం లేదు. దాంతో ఆయనకు ఎన్నికల్లో గడ్డు పరిస్థితి తప్పదా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మెదక్లో లోకల్ వర్సెస్ నాన్ లోకల్ అంశం హాట్ టాపిక్గా మారింది. బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకటరామిరెడ్డి స్థానికుడు కాకపోవడం ఆయనకు పెద్ద మైనస్గా మారింది. మరొకవైపు అటు బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు, ఇటు కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు స్థానికులు కావడమే కాకుండా లోకల్గా అందుబాటులో ఉండడం కూడా వారికి కలిసి వచ్చే అంశం. వెంకటరామిరెడ్డి విషయానికి వస్తే గతంలో కలెక్టర్గా పనిచేసిన సమయంలో పలు విమర్శలు ఎదుర్కొన్నారు. దీనికి తోడు ఆయన కలెక్టర్గా ఉన్నప్పుడు ఎన్ని విజ్ఞప్తులు చేసినా తమకు న్యాయం జరగలేదన్న భావన మల్లన్నసాగర్ బాధితుల్లో నెలకొంది. భూ సమస్యలు, ఇతరత్ర అంశాలపై ప్రజలు ఎన్ని మెమొరండంలు ఇచ్చినా అప్పట్లో బుట్టదాఖలయ్యాయన్న విమర్శలు ఉన్నాయి. మెదక్ జిల్లాలో 6 అసెంబ్లీ స్థానాలను బీఆర్ఎస్ గెలుచుకున్నాం. ఎంపీగా బరిలో ఉన్న వెంకటరామిరెడ్డికి క్యాడర్ సపోర్టు లేదన్న వాదనలు వినిపిస్తూ ఉన్నాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రచారంలో పాల్గొంటున్నాం, వారి నుండి పూర్తిస్థాయి సపోర్టు దక్కడం లేదు. ఇక కింది స్థాయి నేతల సంగతి సరే. కింది స్థాయి నేతలను వెంకటరామిరెడ్డి కలుపుకోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి. వెంకటరామిరెడ్డి ప్రచారంలో మాజీ మంత్రి హరీష్ రావుపై అన్నీ తానే వ్యవహరిస్తూ ఉన్నారు. వెంకటరామిరెడ్డి సైతం హరీష్ రావునే నమ్ముకొని రాజకీయం చేస్తున్నారు. వెంకటరామిరెడ్డిని చూసి ఓట్లు వేసే పరిస్థితి లేకపోవడంతో మెదక్ పైనే హరీష్ రావు పూర్తి స్థాయిలో దృష్టి పెట్టినట్లుగా తెలుస్తోంది. అయితే హరీష్ రావు ముఖం చూసి వెంకటరామిరెడ్డిని గెలిపించినా ప్రయోజనం ఉండదన్న భావన స్థానికంగా నెలకొంది. బీజేపీ, కాంగ్రెస్ అయితేనే కేంద్రంలో వచ్చే ప్రభుత్వం వల్ల ప్రయోజనమని చాలా మంది భావిస్తున్నారు. మరొకవైపు మోదీ హవా కలిసి వస్తుందనే నమ్మకంతో రఘునందన్ రావు ఉన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండడంతో నీలం మధు ధీమాతో ఉన్నారు. రేవంత్ రెడ్డి సైతం పలు రోడ్ షోలు నిర్వహిస్తూ ప్రచార దూకుడు పెంచారు. కొండా సురేఖ, రాజనరసింహ సైతం నీలం మధు గెలుపుపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. పాలనా అనుభవం ఉన్న రాజకీయ అనుభవం లేకపోవడం వెంకటరామిరెడ్డికి మరొక మైనస్. బీఆర్ఎస్కు 1-2 మించి ఎంపీ స్థానాలు దక్కవంటూ పలు సర్వేలు స్పష్టం చేశారు. అలా బీఆర్ఎస్ గెలిచే వాటిలో మెదక్ 1 అన్న వాదనలు ఉన్నాయి.
అయితే వెంకటరామిరెడ్డిని అభ్యర్థిగా ప్రకటించడం వల్ల ఆ ఒక్కటి దక్కదేమోనన్న అనుమానాలు కేడర్లో వ్యక్తమవుతున్నాయి. తెలంగాణకు కేంద్రం ఇచ్చింది గాడిద గుడ్డు అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. పసుపు బోర్డు తెస్తానని చెప్పిన ధర్మపురి అరవింద్ కూడా మోసం చేశారన్నారు. జీవన్రెడ్డిని గెలిపిస్తే ఆర్మూర్ను అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. చక్కెర కర్మాగారం తెరిపించేందుకు ప్రభుత్వం కార్యాచరణ చేపట్టిందన్నారు రేవంత్ రెడ్డి. దీనికోసం 42 కోట్ల బకాయిలు చెల్లించేందుకు నిధులు విడుదల చేస్తామన్నారు సీఎం. మీ ఇష్ట రాజ్యంగా మీకు కావాల్సినట్టుగా మీకు నచ్చినట్టుగా మీ రాజ్యాంగాన్ని మార్చుకుంటే ఈ దేశంలో ప్రజాస్వామ్యం బతుకుతుందా? మళ్ళీ ఈ దేశం నియంత్రణ పాలన వైపు పోతున్నదా? ఒక్కసారి ఆలోచన చేయండి. అందుకే మిత్రులారా, 17 సార్లు లోక్సభ ఎన్నికలు జరిగినాయి. ఎవరెవరినో ఎన్నుకున్నాం, ఎన్నో ప్రభుత్వాలను ఇచ్చినాం. కానీ ఏనాడు కూడా ఈనాడున్న ప్రమాదం లేదు. ఈనాడు ప్రమాదం పొంచి ఉన్నది. ఈ ప్రమాదం రాజ్యాంగాన్ని సమూలంగా మార్చే ప్రమాదం. ఈ ప్రమాదం ఈ దేశంలో అత్యంత వెనుకబడిన దళితులు, గిరిజనులు, బలైన వర్గాలు, మైనార్టీల యొక్క స్మార్ట్ సిటీ మేము అడిగితే మోడీ గాడిద గుడ్డి ఇచ్చిండు. నిజామాబాద్ కు రింగ్ రోడ్ అడిగితే మోడీ గాడిద గుడ్డి ఇచ్చిండు. చక్కెర కర్మాగారం తెరచాలి, గిట్టుబాటు ధర ఇవ్వాలి అంటే మోడీ గాడిద గుడ్డి ఇచ్చిండు. మరి నేను అడుగుతున్నా మీ గుండును, గాడిద గుడ్డి ఇచ్చిన మోడీకి ఓటు ఎందుకు వేస్తామయ్యా? కర్రు కాల్చి వాత పెడతాం కదా, ఈ ఎన్నికల్లో బీజేపీని పొంద పెడతాం కదా. అందుకే నిజామాబాద్ ప్రాంత రైతాంగాన్ని, విద్యార్థి నిరుద్యోగ యువకులను, దళిత గిరిజన బలైన వర్గాల మైనారిటీ సోదరులను నేను విజ్ఞప్తి చేస్తున్నా. 2014లో బీఆర్ఎస్ ని గెలిపించారు, మీ బతుకులు బాగుపడలే. 2019లో బీజేపీని గెలిపించారు, మీ జీవితాలలో మార్పు రాలే. ఈసారి 2024లో పెద్దలు నీతి నిజాయితీకి మారు పేరు 40 సంవత్సరాలు ప్రజా జీవితంలో ఉన్న రైతుల కోసం కొట్లాడేటోడు కాదు. నిజమైన రైతు దుక్కి దున్నినోడు, వ్యవసాయం చేసినోడు, రైతు సమస్యలు తెలిసినోడు. తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్లో ముఖ్యమంత్రి అర్హత కోమటిరెడ్డి వెంకటరెడ్డికి మాత్రమే ఉందంటూ నల్గొండ సభలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్లు రాజకీయ వర్గాల్లో చర్చగా మారాయి. కాంగ్రెస్లోనూ రకరకాల వాదనలు వచ్చాయి. రేవంత్ చేసిన సీఎం కామెంట్లపై తొలిసారి స్పందించారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. సీఎం రేవంత్ రెడ్డి నల్గొండలో మాట్లాడిన మాటలు తాను పట్టించుకోవడం లేదన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ డబుల్ డిజిట్ సీట్లు సాధిస్తుందని చెప్పారు. బీఆర్ఎస్ ఖాతా కూడా తెరవదన్నారు ఉత్తమ్. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక పాలన అంతా రివర్స్ గేర్లో జరుగుతుందని విమర్శించారు మాజీ మంత్రి హరీష్ రావు. బీజేపీ, కాంగ్రెస్ 2 పార్టీలు తెలంగాణకు గాడిద గుడ్డు ఇచ్చాయన్నారు. కేసీఆర్పై బురద జల్లే నెపంలో రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చూపిస్తున్నారని, దీంతో రాష్ట్రానికి పెట్టుబడులు రావడం లేదని తెలిపారు. సిద్దిపేట పట్టణంలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఏర్పాటు చేసిన సమావేశంలో హరీష్ రావు పాల్గొన్నారు. ప్రజలకు ఇచ్చిన ఒక్క హామీ అమలు కాదు. 2 పార్టీలు, అటు బీజేపీ కాంగ్రెస్ వాళ్ళని తిట్టుంది, కాంగ్రెస్ బీజేపీ వాళ్ళని తిట్టుంది. ఏమని? గాడిద గుడ్డు అని. కాంగ్రెస్ వాడు ఏమంటుండు? 10 ఏళ్ళ బీజేపీ వాడు ఏమి ఇచ్చిండు? గాడిద గుడ్డు తప్ప అంటుండు. బీజేపీ వాడు ఏమంటుండు? నువ్వు 5 నెలల తెలంగాణ ప్రజలకు 6 గ్యారెంటీల్లో ఏమి ఇచ్చినావు? గాడిద గుడ్డు తప్ప అంటుంది. నిజమే, 2 పార్టీలు తెలంగాణ గాడిద గుడ్డు ఇచ్చినాయి. 2 పార్టీలు కలిసి తెలంగాణ ప్రజలకు గాడిద గుడ్డు తప్ప మీరు ఏమి ఇచ్చింది? అందుకే ఇవాళ ఇద్దరు కూడా మీరు గమనిస్తే బీజేపీ వాడు ఏమంటాడంటే హిందువుల యొక్క ఆస్తి గుంజుకొని ముస్లింలకు వంచుతారు అని బీజేపీ వాడు మాట్లాడతాడు. కాంగ్రెస్ వాడు ఏమంటాడు? బీజేపీ గెలిస్తే రిజర్వేషన్లు పోతాయని వీడు మాట్లాడుతాడు. ఆడ ఆస్తి వంచడు, వీడెవడు రిజర్వేషన్ తీయడు. కానీ ఏం డ్రామా ఇది? సెంటిమెంట్ పెట్టి ఏమన్నా ఓట్లు వేయించుకున్నాము. ఇద్దరు అధికారంలో ఉన్నారు కదా.
ఢిల్లీలో ఉన్నోడు 10 ఏళ్ళకి ఈ మంచి పని చేసినా నాకు ఓటేయమని వాడు అడుగుతలేదు. గల్లీలో ఉన్న ఈ రాష్ట్రంలో ఉన్నోడు 5 నెలల్లో నేను 6 గ్యారెంటీల్లో గిన్ని పనులు పూర్తి చేసినా నాకు ఓటేయమని వీడు చెప్పొచ్చు. వాడేమో హాస్టల్ గురించి మాట్లాడతాడు, వీడు రిజర్వేషన్ గురించి మాట్లాడతాడు. అంటే ఇద్దరు ఇచ్చింది గాడిద గుడ్డే కనుక చెప్పుకోవడానికి ఏమి లేదు కనుక ఈ దొంగ డ్రామాలు ఆడుతూ ఉన్నారు, ఈ నాటకాలు ఆడుతూ ఉన్నారు. ఏమిచ్చింది బీజేపీ? ప్రపంచంలో క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గితే పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గాలి, కానీ ఇక్కడ పెరిగినాయి. 60 రూపాయలకి 106 రూపాయలు అయితే చేసింది. గ్యాస్ సిలిండర్ 350కి 1000 అయితే చేసింది. జిఎస్టీ పెట్టి నిత్యావసర వస్తువుల ధరలు అయితే పెంచింది. రైతులను 700 మందిని ఢిల్లీలో పొట్టన పెట్టుకొని రైతుల్ని చంపింది బీజేపీ పార్టీ. కార్పొరేట్లకు మేలు చేస్తుంది తప్ప కర్షకులకు మేలు చేయదు బీజేపీ. కార్పొరేట్లకు 14 లక్షల కోట్లు మాఫీ చేసింది తప్ప కర్షకులకు నయా పైసా మాఫీ చేయలేదు బీజేపీ. ప్రజలకు ఇచ్చిన ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్. నిజం నిక్కచ్చిగా.